యుద్ధానికి దేశ ప్రజలను భారత ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రధాని మోడీ వరుస భేటీలు సైతం అవే సంకేతాలిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సైతం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌర రక్షణ కోసం ఈ నెల 7న అన్ని రాష్ట్రాలు సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమైంది. వైమానిక దాడి సైరన్లు సరిగ్గా పనిచేస్తాయో లేదో తనిఖీ చేయడానికి వాటిని పరీక్షించనున్నారు. శత్రు దాడి సమయంలో పౌరులు సురక్షితంగా ఎలా ఉండాలో శిక్షణ ఇస్తారు. అత్యవసర సమయాల్లో లైట్లు త్వరగా ఆపివేయడం వంటి బ్లాకౌట్ చర్యలు పరీక్షిస్తారు. ముఖ్యమైన భవనాలు, కర్మాగారాలు శత్రువుల దృష్టి నుంచి దాచడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు ప్రణాళికలను నవీకరించి అమలు చేస్తారు. యుద్ధానికి దేశ ప్రజలను భారత ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రధాని మోడీ వరుస భేటీలు సైతం అవే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సైతం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌర రక్షణ కోసం ఈ నెల 7న అన్ని రాష్ట్రాలు సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమైంది. వైమానిక దాడి సైరన్లు సరిగ్గా పనిచేస్తాయో లేదో తనిఖీ చేయడానికి వాటిని పరీక్షించనున్నారు. శత్రు దాడి సమయంలో పౌరులు సురక్షితంగా ఎలా ఉండాలో శిక్షణ ఇస్తారు. అత్యవసర సమయాల్లో లైట్లు త్వరగా ఆపివేయడం వంటి బ్లాకౌట్ చర్యలు పరీక్షిస్తారు. ముఖ్యమైన భవనాలు, కర్మాగారాలు శత్రువుల దృష్టి నుంచి దాచడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు ప్రణాళికలను నవీకరించి అమలు చేస్తారు.